వెల్కమ్ టు బాలనిహాన్ ఛానల్. ఈరోజు సొరకాయలో పాలు పోసి ఎలా వండాలో చూసేద్దాం. సొరకాయ పాలకూర అంటారండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. పాలు పోస్తున్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయ ముక్కలు కూడా ఇలా సన్నగా కోసుకోవాలి. తర్వాత ఆ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలను కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపెట్టుకోండి. కలిపెట్టిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ అయితే తీసుకోండి. వాటర్ తీసుకొని అందులో పోసుకొని బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, ఇలా ఉడికిపోయిద్ది చక్కగా సాఫ్ట్గా. ఏమైనా వాటర్ ఎక్కువగా అనిపిస్తే హైలో పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. తర్వాత మీ ఇంట్లో పాల మీద మీగడ ఉంటే ఆ మీగడ వేసుకోండి. ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే చిక్కటి పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకుంటేనే ఈ కూరకి కమ్మదనం అనేది వస్తుంది. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. తర్వాత మీగడ వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకనే నేను మీగడ వేసాను. కలబెట్టుకొని కొంతసేపు హైలో పెట్టుకొని ఉంచుకుంటే దగ్గర పడిపోయింది. చూసారు కదా, ఇలా వచ్చేసిద్ది. చాలా అంటే చాలా టేస్ట్గా అండ్ కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.